యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. చాలా మంది చాలా ఆగండి ఇప్పుడు, ఎందుకంటే యూట్యూబ్ మిత్రులు ఉండగానే మన వీడియో స్క్రిప్ట్ చేస్తారో అలా చేయకండి. ఎందుకంటే సక్సెస్ లేదా అమ్ముకోవడం చెప్తారండి, మేము అమ్ముకోవడానికి అని కాదండి. ఫస్ట్ రైతుకి అవేర్నెస్, ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అన్నవాళ్ళు లాస్ట్ ఇయర్ మిషన్ తీసుకున్నారు తిప్పర్తి దగ్గర, నల్గొండ జిల్లా. అన్నవాళ్ళు 20 ఎకరాలు ఉంటాయి. ఇతనితో పాటు ఇంకా బయట కూడా వేసినాడు వాళ్ళ ఫ్రెండ్ది. బట్ ఏంటంటే అతను కూరగాయల ఇబ్బంది కోసం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కూడా కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టినా కూడా తీసుకొని సక్సెస్ చేసి ఈరోజు వేజల పద్ధతి కంటే ఇదే బాగుందని చెప్తా ఉన్నాడు. దాంట్లో కూడా చాలా బీభత్సంగా వచ్చినది, వేయడం కూడా చాలా ఈజీ అని చెప్తా ఉన్నాడు. సరే ఎంత చెప్పినా మేము అమ్ముకోవడానికి 100 చెప్తారు, మార్కెటింగ్ కోసం 100 చెప్తారు అనుకుంటారు. అన్న మాటల్లో ఉన్నాం, మేము ఎలాంటి ప్రిపేర్ చేయాలి చెప్పన్నా. మీరు ఎన్ని తీసుకోవాలనుకున్నారు నాటేషన్ మిషన్? నేను లేబర్ ఒకటి షార్టేజ్, ప్లస్ మేము వేరే దిక్కులు కూడా చూసినాం. ఇది వరకు మా పక్క రైతులు, మా ఫ్రెండ్ ఇంట్లో వేసినాయి. మిషన్ తోటి పిల్లక వస్తుందంటే పెద్ద మిషన్ తోటి వేసారు వాళ్ళు, చూసినాం. అవి ఇంకా చిన్న మిషన్ అయితే కొంచెం వేసుకుంటే సులువుగా ఉంటుంది. మిషన్ కూడా వేరే వాళ్ళు ఇక్కడ మా దగ్గర పట్ల తీసుకొని వేస్తుంటే వాళ్ళని తెలుసుకున్నాము, చూసినాము. వాళ్ళు 1000 వేసారు, మంచిగా వచ్చింది, గంట బాగా వస్తుంది. తీసుకున్నారు కదా. ఇప్పుడు అన్ని మిషన్ ఉన్నాక మరి రాలే మిషన్ ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? మాకు ఇట్లా అడ్వైజ్ చేస్తుంటే సర్వీస్ ఇట్లా బాగుందని తీసుకున్న వాళ్ళు చెప్పారు. ఆ విధంగా అట్లా మేము ఎట్లా ఉంది సర్వీస్? ఫస్ట్ మీ అమ్మ ముందుకు చెప్తాం 100 చెప్తారు ఎవరైనా? లేదు, ఫస్ట్ ఎలా చెప్పారో అట్లే సర్వీసింగ్ కూడా మేము కొన్ని గంటలు ఒక 5 ఎకరాలు వేయగానే వచ్చి ఉన్న ప్రకారంగా ఇక్కడికే వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళే ఫోన్ చేసారు. ఎన్ని ఎకరాలు ఒక 5 ఎకరాలు వేసినాక కంపల్సరీ మార్చుకోవాలి. 5 ఎకరాలు వేసిరా లేదని 5 ఎకరాలు వేసిన వచ్చారు, ఇక్కడ ఫీల్డ్ దగ్గరనే మార్చేసారు. ఇంకోటన్నా సరే, ఇప్పుడు నాటేషన్ మిషన్ నారు వేయడం, మిషన్ నడపడానికి తెలియదు కదా, వాళ్ళు ట్రైనింగ్ ఎట్లా ఇచ్చినారు? మనం సీడ్ పోయించు నర్సరీ కా నుంచి వాళ్ళు ఒక పంపించారు కంపెనీ నుంచి, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. పోసిన తర్వాత కూడా మిషన్ నడిపేటప్పుడు వచ్చిండ్రు వాళ్ళు. మళ్ళీ 1 ఎకరా 2 ఎకరాలు వేసిన ఆ రోజు సాయంత్రం దాకా ఉన్నారు, చేయించారు. ప్రతిరోజు నర్సరీ ఎట్లా ఉంది, నీళ్లు పెట్టిరా, ఎట్లా వస్తుంది మొలక, అట్లా చెక్ చేసి మంచిగా సర్వీస్ మంచిగా చేశారు. చాలా మంది ఏంటంటే నారు ఇబ్బంది, చాలా మంది కొనడానికి ఇష్టపడుతున్నారు నాటేషన్ మిషన్ యాక్చువల్ గా. బట్ ఏంటంటే నారు వేయడం కట్టమాట కదా, పెద్ద రిస్క్ అట్ట కదా అని పెద్ద అనుకుంటారు. వాళ్ళు అనుకుని కొంటలేరు చాలా మంది. నువ్వు ఏం చెప్తావు నారు వేసడానికి? ఎవరైనా ఒక భయం, అది అందరు ఏంటంటే ఎవరో ఒక్కళ్ళు చెప్పినందుకు నారు ఇబ్బంది, ఖరాబ్ అవుతుంది, నారు ఒక్కటే మెయిన్ అని. కానీ ఒక్కసారి పోసుకుంటే ఎంతమంది ఇప్పుడు 20 ఎకరాలు కదా, ఎన్ని రోజులు పోసారు? ఎంత మందితో రోజుకి ఎన్ని ఎకరాలు పోసారు? రోజు 10 ఎకరాలు ఈజీగా పోయొచ్చు, ఒక 5 కూలీలతోటి. రోజు 10 ఎకరాలు పోయొచ్చు, 5 కూలీలు. 2 రోజులు 3 రోజులు కంప్లీట్ చేసాం, 2 days లో కంప్లీట్ చేసాం. 2 days లో పోసుకున్నాం. ఒకసారి ఇచ్చినామంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినామంటే వాళ్ళు ఎంత నర్సరీ నుంచి వచ్చి మీకు కంపెనీ నుంచి వచ్చినప్పుడు చేయించినప్పుడు ఒక్క బెడ్ చేయించారు. తర్వాత వాళ్ళే ఒక డే మొత్తం వాళ్ళే పోసేసారు. ఓకే, రోజుకి ఎన్ని ఎకరాలు వేసినా? 3 acres వేయచ్చు. ఒక ఆపరేటర్లు 2 ఉంటే మాత్రం 4 acres ఈజీగా వేసుకోవచ్చు, ఈజీగా. అప్పుడు 20 ఎకరాలకు ఎంత ఖర్చు వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తా ఉన్నారు? మాకు అప్పుడు 20 ఎకరాలకు ఎకరానికి 5,000 చొప్పున వేసిన, మళ్ళీ ఆటో ఎగిరాయి వచ్చినందుకు, మళ్ళీ థమ్స్అప్లు అని అవి అని ఇవని. అయినా కానీ టైంకు రాకపోయేది. ఒకరు 10 మందికైనా ఆటో పెట్టాలి, 5 ఆటో. ఒక 6-7 రోజులు మగ కూలీలు నారేసేందుకు. ఈ పొలం పచ్చబడుతుంటే ఆ పొలం ఇట్లా ఇంకా నాటకపోయేది, చాలా ఇబ్బందులు ఉండేది. ఇప్పుడు మనకి ఏ టెన్షన్ ఉండదు. నారు ఒకటి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారం చదువుకుంటే నారు ఎక్సలెంట్ వస్తుంది. 20 రోజులు ఎట్టి పరిస్థితులు వేసుకోవాలి. 25 రోజులు ట్రైనర్ సరే అయినా, మనం ట్రైనర్స్ అయితే ఏం కాదు కానీ మ్యాట్ నర్సరీలో రెడ్డిష్ వస్తుంటది, అయిపోతుంటది. వేరే కూడా పేపర్ మీదకి వస్తుంది కాబట్టి 15 రోజుల నుంచి 10 రోజులకు 25 days అయినా ఓపెన్ అయిపించుకోవాలి. లేకపోతే నారు ఒక రెడ్డిష్ వస్తుంది కానీ అయినా కానీ మంచిగా అనుకుంటారు. రెడ్డిష్ ఉన్నా కానీ ఏదైనా 3 days పచ్చగా అనుకుంటారు. ఎంత దంటు అప్పటికి ఇప్పటికి ఎంత వచ్చింది? చాలా చాలా మంచిగా ఉంది. తెగుళ్ళు ఒకటి, పెస్టిసైడ్ కొట్టుకోవడం కూడా చాలా తక్కువ, పిండి కూడా చాలా తక్కువ పడుతుంది. చాలా మంచిగా ఉంది. ఖర్చు మనసు ఏంటంటే మిషన్ అనగానే ఇంకొక లాభం ఏంటంటే బాగా దూరం వేస్తుంది అని అనుకుంటారు కదా, సాలు మధ్య దూరం అనుకుంటారు కదా. ఒక గజానికి మనుషులు ఎక్కువ ఇది ఎక్కువ ఉందా, ఇది మిషన్ ఎక్కువ ఉందా? మిషన్ నాటే ఎక్కువ కర్రలు పడుతుంది. అది జిగ్జాగ్ లా చూస్తే మనం దగ్గర అనిపిస్తుంది కానీ మనం కొలుచుకొని లెక్క పెట్టుకుంటే చాలా తక్కువ ఉంటుంది. దీనికంటే మిషన్ కంటే చాలా తక్కువ ఉంటది. సాళ్ళ మాదిరి ఉంటుంది కాబట్టి గాలి వెళ్తారు, దుబ్బు చాలా దుబ్బు వస్తుంది. వాటికంటే డబల్ దుబ్బు వస్తుంది.
ఒక దుబ్బులు ఎన్ని ఉన్నాయి మీకు లెక్క పెట్టినా? మేము మామూలుగా మేజర్ తల్లి కర్రలు పిలకలు లెక్క పెడుతున్నాయి 30 నుంచి 40 పిలకలు, చిన్నవి కాకుండా. అవి ఎట్లాగా చిన్నవి కొన్ని వేస్ట్ అవుతాయి, కాకుండా కూడా 40 పిలకలు ఎక్కువ కాకుండా 40 పిలకలు కంపల్సరీ వస్తుంది ప్రతి దాంట్లకు. సరే, ఇప్పుడు మొత్తం లక్ష రూపాయల దాకా వచ్చింది కదా మనసులో వేస్తే, మిషన్తో వేస్తే ఎంత ఖర్చు వచ్చినది? మాకు మళ్ళీ పెద్దగా ఉన్నాయి కాబట్టిగా మాకు మొత్తం 20 ఎకరాలకు ఒక 20-25 లీటర్లు పెట్రోల్ ఖర్చు అయింది. 3,000 పెట్రోల్కు డ్రైవర్ ఛార్జ్ చేసుకున్నా కూడా ఇంకొక 4,000 అయినాయి అంతే. 5-6,000 10,000 మొత్తం క్లోజ్ అయిపోయింది. మేము ఒకళ్ళని డ్రైవర్ పర్ఫెక్ట్ గా నడిపిన వాళ్ళని తీసుకొచ్చుకున్నాం. 2 డేస్లలో మేము వాళ్ళని చూసుకుంటాం, మేము వేసినాం. మాకు కూడా మంచిగా 1 డే తర్వాత ప్రాక్టీస్ అయిపోయింది, పర్ఫెక్ట్ చేసుకున్నాం. చాలా మంది ఏంటంటే వీడియో చూసినా కూడా నమ్మాలా చేయాలంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? మీరు 10 ఎకరాల ఉన్న రైతుకు ఒకసారి చెప్తారు గురించి ఎట్లా తెలుసు మీకు? స్టార్టింగ్ లో వీడియోలో చూసినాము, ప్లస్ వేసిన ఫీల్డ్ వేసిన రైతుల గురించి, చుట్టుపక్కల వేసిన రైతుల గురించి కూడా ఎంక్వైరీ చేసి మరి సైట్కి వెళ్ళి చూసి ఫీల్డ్ చూసి మేము కూడా మంచిగా ఉందని ధైర్యంతో దిగినాం. ఫుల్ సక్సెస్ అయింది. ఎంతమంది ఎకరాల ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు? ట్రాక్టర్ వెనక మెయింటైన్ చేసి ఎన్ని ఎకరాల వరకు తీసుకోవచ్చు? మినిమం తక్కువ మాక్సిమం 10 ఎకరాల కూడా తీసుకోవచ్చు, 5 ఎకరాల కూడా తీసుకోవచ్చు, పక్కన వేసుకోవచ్చు. 5 ఎకరాల రైతు మంచిగా పక్కలో వేసుకోవచ్చు, 2-3 కలిసి కూడా తీసుకోవచ్చు. దగ్గర ఉన్న రైతులు మంచిగా తీసుకోవచ్చు. ట్రావెలింగ్ కూడా ఈజీ. ప్లస్ ఇప్పుడు ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు మాకు దగ్గరలో ఫీల్డ్, ఇప్పుడు రైతన్న కావాలనుకున్న వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి చూసుకోవచ్చు. మరి కంపెనీ వాళ్ళు చెప్పిన అన్న కానీ డైరెక్ట్ సక్సెస్ లేకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు, ఎందుకంటే మమ్మల్ని మోసం చేసినాం కదా, ఇంకెంతమంది మోసం చేసినాం అంటా ఉంటారు. అందుకని మేము ఉన్నది ఎప్పటికీ ట్రై చేస్తా ఉంటాం. ఇప్పుడు ఎందుకంటే అన్న సక్సెస్ ఉన్నప్పుడే ఇస్తా ఉన్నారు. మమ్మల్ని ముందు ఇస్తా అంటే కూడా అన్న ఇంకా మొరి అయినాక సెట్ అయినాక ఇస్తా అని ఈరోజు ఇస్తా ఉన్నారు. కూడా మీరు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నాటేషన్ మిషన్ అనగానే ఫెయిల్యూర్ సక్సెస్ కాదట, పెద్ద రిస్క్ అట, ఎక్కడో ఉందో షోరూమ్ కాదట, ఇక్కడ లేదట అని అనుకోకండి. మీ దగ్గర షోరూమ్లో ఒక 10 మిషన్లు పోయినాయంటే షోరూమ్ మీ పక్కనే ఓపెన్ చెప్తాం. దయచేసి ఒకసారి చూసి అన్నలాంటి వాళ్ళ వచ్చి చూడండి, మాకు రోజు టైం ఇవ్వండి. ఎందుకంటే మీ దగ్గరే పొలాలు చాలా మంది ఏంటంటే మా దగ్గర పొలాలు నడితేనే మేము మిషన్ కొంటామని అంటే చాలా కష్టం. ఒకసారి వచ్చి చూడండి, చూసి నచ్చిన తర్వాత చూసి ప్లాన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే దిగుబడే పొలాలు కూడా నడవదని అపోకుండా ఎంత కూడా దిగుబడి దాంట్లో ఫుల్ వీల్స్ వెళ్ళే ట్రాక్టర్ ఫుల్ వీల్స్ వేసిన పొలాల్లో కూడా చాలా సులువుగా పోతుంది. ఎందుకంటే దాని ఫ్యాట్స్ ఉంటాయి, మట్టిలో స్టోన్ పొలం గుళ్ళు కొట్టించి పూడిపోయిన దాంట్లో కూడా ఫస్ట్ టైం ట్రాక్టరే ఇబ్బంది అయ్యేది. అయినా కానీ మేము వేసేటప్పుడు అందరూ దిగబడదామని భయపడ్డారు అనుకున్నాము. సైడ్ వెళ్ళి వేసే వాళ్ళకి చెప్తుంటే కూడా అట్లే ఆయన తెలియక అందులోనే వెళ్ళిండు, మిషన్ వెళ్ళొచ్చింది, ఎక్కడ ఏం ఆగలే. ఫుల్ వీల్స్ వేసిన పొలంలో బండి ట్రాక్టర్ వెళ్తే మిషన్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఏదైనా గుంటలు మరీ పొట్లను తీసిన గుంటలు అట్లాంటి గుంటలు తప్ప ఎంత దిగవాడైనా ఈజీగా వేసుకోవచ్చు. అంటే లిమిట్ దిగబడడానికి లిమిట్ వరకు పర్ఫెక్ట్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి ఆలోచించి మంచి సరైన నిర్ణయం తీసుకున్నాను. ఒకసారి ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు చిలక పొలం, 5 ఎకరాలు దిగబాటే. 5 ఎకరాలు కూడా మోకాల వరకు దిగబడుతుంది, 2 ఫీట్లు 2 ఫీట్లు దిగబడుతుంది. 2 ఫీట్లు దిగబడుతుంది. దాంట్లో కూడా పర్ఫెక్ట్ గా వేసుకుంటాం. చూడండి, చూసి ఇలాంటి విషయం నమ్మిన తర్వాత మిషన్ తీసుకున్నాను. ఒక రోజు రండి, ఎందుకంటే అక్కడే కాకుండా ఒక రోజు వస్తే, ఎందుకంటే ఇక ₹1,00,000 అయ్యాక ₹1,20,000 అయ్యాక నా అన్న వాళ్ళు 10,000 అంటే ₹1,10,000 ఆదాయం ఆల్రెడీ వచ్చింది. మళ్ళీ పంట దిగుబడి కూడా కనీసం ఎకరానికి 4-5 బస్సులు వస్తాయని ఈ రకంగా చూస్తూ ఉంటాం. అట్లా ఎకరానికి 5 బస్సులు అంటే అవో 2 కింటాలు అవో ₹5,000 అంటే అవో ₹1,00,000. దరిదాపులో ఇప్పుడు ఒక సీజన్ లో మీ అప్ప అన్నది ఈ సీజన్ తీరుతుందా, నెక్స్ట్ సీజన్ తీరుతా ఉంటుంది పంట దిగుబడి దీన్ని చూసుకుంటే? మాకు ఎంత లేదన్నా ఒక క్రాప్ కు ₹1,20,000 ₹1,30,000 వస్తుంది. పంట దిగుబడి ఖర్చు ఎంత తగ్గింది, పంట దిగుబడి ఎంత ప్లస్ అయింది? అంటే మనం ఇంకా క్రాప్ కోయలేదు కాబట్టి మాక్సిమం కంపల్సరీ లేబర్ తో ఎకరానికి 2 క్వింటాలు ఎక్కువ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేస్తాం. అదో 4,000 వేసుకున్నా, అదో 40,000, ఇదో ₹1,00,000, ₹1,50,000 అయితే క్రాప్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మీకు మిషన్ అప్పుడు పెడుతుంది, 2 సీజన్ లో పెడుతుంది. మిషన్ కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేదు, మనకి ఏం డ్యామేజ్ అయ్యేది ఏం లేదు. ఎకరాలు ఏమన్నా సతాయించినదా? ఇక్కడ మాకు ఒక్కటిసారి కూడా సాయంత్రం. కాకపోతే నారు పోసుకునేటప్పుడు జాగ్రత్తగా రాళ్ళు ఒకటి ఇట్లా వండు పిండి కోసుకుంటే ఇంకా ఫుల్ సక్సెస్ ఉంటుంది, నారు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇలాంటి వచ్చి చూసిన తర్వాత నమ్మిన తర్వాత తీసుకోండి. ఓకే.